చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన కొలతల ప్రకారముగా నోవాహు కడుతున్నప్పుడు, అప్పుడు కింద నుంచి జనాలంట నోవాహు చూసి వెక్కిరిస్తున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. నోవాహు వెక్కిరించబడినను, నోవాహు నిందించబడినను, నోవాహు దూషించబడినను, నోవాహు అపహాసించబడినను, నోవాహు ఏ మాత్రము కూడా వాడ కట్టడము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆపలేదంటారా? నోవాహును వాడ కట్టమని చెప్పిన మనుషులు కాదు. ఎవరు కట్టమన్నారు? దేవుడు కట్టమన్నాడు. కనుక ఆయన చూసింది ఎవరి వైపు అంటే మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు. ఎవరి వైపు చూశాడైనా? దేవుని వైపు చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఏమైనా మనం పని చేస్తే మనుషుల మెప్పు కోసం మనం పని చేస్తాం. మనుషుల మెప్పు కోసం కాదు చేసే పని. ఎవరి కోసం చేసుకోవాలి? మన కోసం మనం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు పరిస్థితులు ఎలాగైపోయింటే, పక్కోడు ఎవడైనా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఒక 3 లక్షలు పెట్టుకుంటే, ఈడు రాయల్ ఎన్ఫీల్డ్ డబల్ 650 బండి 6 లక్షలు పెట్టుకుంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇది ఏంటంటే గొప్ప. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, తనకు తాను తగ్గించుకున్న వాడిని